పట్టడం కానీ ఈ చివరి తిప్పుకుంటం వల్ల ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కాయ తొందరగా వడలదు. మిగతా వాటితో పోల్చుకుంటే కాయ కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంటది. అన్ని విధాలతో పోల్చుకుంటే రైతుకి కూడా కొద్దిగా దిగుబడి పరంగా కానీ అన్ని విధాలుగా చాలా బాగుంటది. చూడండి పైకి వచ్చే కొందుకు కూడా మీకు గెల పుచ్చు కానీ దబకాయ రావటం కానీ చూడండి గది కూడా దగ్గర ఉంటది. జంటకాయ ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఏంటంటే రైతుకి దిగుబడి అనేది బాగా పెరుగుతూ ఉంటది. ధన్యవాదాలండి. ఈ ఈ వెరైటీ సాగు చేసుకోవడం వల్ల అధిక దిగుబడితో పాటు కాయ నాణ్యత బాగుంటుందని కంపెనీ వారు చెప్తున్నారు. ఈ కంపెనీ విత్తనాలు మనకు అందుబాటులో ఉన్న నూజివేడులో అన్నదాత సీడ్స్ లో ఈ వెరైటీ విత్తనాలు దొరుకుతాయి. అన్నదాత సీడ్స్ అధినేత మన ఆంజనేయులు గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాము. నమస్తే సార్. నమస్తే. ఈ వెరైటీ యొక్క లక్షణాలతో పాటు ఈ రైతులు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీ మాటల్లో తెలియజేయగలరు? ఈ వెరైటీ వచ్చేసి ఇంటర్నోడల్ రంగుతో కాయకి దగ్గర గడుపు ఉంటుంది. అలాగే హైల్డింగ్ వెరైటీ దగ్గర ఎకరానికి 5 క్వింటాలు దిగుబడి వస్తుంది. ప్లస్ కాయ ఎరపడం కూడా చాలా బాగుంటుంది. కాయ కలర్ అంతా బాగుంది. మార్కెట్ లో ఫాస్ట్ గా మూవింగ్ ఉంది. కాయ అయితే వెరైటీ బాగుంది. వెరైటీ 004 SW. మడిచెర్ల, కొత్తపల్లి, బిల్లనపల్లి, మన మర్రికుంట, తుక్కులూరు, పోతిరెడ్డిపల్లి, మన కాట్రేనిపాడు ఈ గ్రామ రైతులందరూ కూడా ఈ వెరైటీ సాగు చేసి ఉన్నారు. వారు మనకు ఒకసారి విత్తనాలు కొన్న తర్వాత మళ్ళీ షాప్కి వస్తారు మీరు రకరకాల విత్తనాలు కొనడానికి. వారి అభిప్రాయం ఏమని చెప్తున్నారు మీకు ఈ వెరైటీ మీద? వెరైటీ చాలా బాగుంది. ఈ పల్లాకు తెగులు తట్టుకుంది వెరైటీ. అట్లాగే కాయ కూడా ఎరగడం తేలిగ్గా ఉంది. కాయ కలర్ బాగుంది అంటున్నారు. ఈ వెరైటీ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి ఇక నుంచి రాబోయే రోజుల్లో రైతులందరూ ఈ వెరైటీ అడుగుతారు. రైతు కూడా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మనకి ఎంతో పేరు ప్రఖ్యాతి ఉన్న అన్నదాత సీడ్స్ గత 25 సంవత్సరాల నుంచి రైతు మన్ననలు పొందిన అన్నదాత సీడ్స్ అధినేత మన ఆంజనేయులు గారి మాటల్లో కూడా ఈ వెరైటీ బాగుందని చెప్పారు. ఇప్పుడు రైతు సోదరులను అడుగుదాము. మన కాట్రేనిపాడు నుంచి కూడా కొంతమంది రైతులు వచ్చారు. వారిని కూడా వారి మాటల్లో ఈ వెరైటీ కూడా అంతకుముందు సాగు చేశారు. నమస్తే అండి. ఈ వెరైటీ మీరు సాగు చేశారు కదా, ఎలా ఉంది సార్? విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది. చక్కగా దగ్గర కనుపు, ఇరుగుతం బాగుంది. అసలు బెండ సాగులో మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఇరుగుతం చూడాలి. కాయ బాగా ఇరుగుతుంది, దిగుబడి బాగా వస్తుంది. 50 సెంట్కి వచ్చి రోజు కొస్తే 3 క్వింటాలన్నర 3 క్వింటాలకు తగ్గుతుంది. 50 సెంట్లకి 3 క్వింటాలన్నర వచ్చింది. 100% వచ్చింది. మీరు మిగతా రైతు సోదరులకు కూడా బాగా నమ్మకంగా చెప్పొచ్చు. నమ్మకంగా 3 క్వింటాలకు అసలు తగ్గదు. 50 సెంట్కి రోజు మీరు బాగా చేశారండి. అయితే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులు ఒకటి గమనించాలి. ప్రత్యక్షంగా లైవ్ లో చెప్తున్నామండి. ఇప్పుడు రైతులు కూడా 50 సెంట్లకు 3 క్వింటాలన్నర 4 క్వింటాల దాకా వచ్చిందని రైతు సోదరుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ రైతులందరూ ఒకసారి ఇలా చూపించండి, మీకు ఎలా నచ్చిందండి వెరైటీ? ఎవరైనా మీరు ఈ వెరైటీ గురించి మాట్లాడే వాళ్ళు చేతేస్తాను కొంచెం. వెరైటీ గురించి మీకు ఏం నచ్చింది? సార్ మీ పేరేంటండి? ఓకే. మీ పేరేంటన్నారు? ఎలా ఉందండి వెరైటీ? వెరైటీ బాగుందండి. చాలా దిగుబడి ఎక్కువగా ఉంది. కాయ సాపు ఉంది, పచ్చదనం ఉంది, నీట్ గా ఉంది. ఓకే. మార్కెట్ బాగా సాగుబడి దిగుబడి. ఎలా ఉందండి వెరైటీ? బాగుంది. ఏమండి ఎలా ఉందండి వెరైటీ? మీ పేరండి? నా పేరు సాంబశివరావు గారు. ఎలా ఉంది సార్ మీకు? మిగతా రైతు సోదరులకి చెప్పొచ్చు, ఇదే పెట్టమని చెప్తున్నాం. ఓకే. ఇట్లా అందరూ ఇట్లా వచ్చేసేయండి సార్, మీరు వెళ్ళిపోండి. ఇట్లా మాట్లాడుకుంటాం. చాలా బాగుందండి. ఇది కాయడానికి ఎరపడానికి ముందు బాగుంది. ఇరపడానికి బాగుంది. ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది, బాగుంది. అసలు మాకు మార్కెట్ లోకి వెళ్ళగానే ఇదే అమ్ముడిపోతుంది. అడుగు తిరగండి సార్. మీరు ఎలా ఉందండి వెరైటీ? ఏం గమనించారు? బాగా ఇరుగుతుంది, శుభ్రంగా ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. ఓకే సార్. మార్కెట్ లోకి అయితే బాగానే అమ్ముడిపోతుంది. ఓకే. రైతు సోదరులు గమనించాలండి, ప్రతి ఒక్కరికి నచ్చింది హైబ్రిడ్. మీ పేరండి? నా పేరు మేడిపోయిన అబ్రహం గారు. ఎలా ఉందండి రైతు? మీరు పంట ఈ పంట సాగు చేసింది మీరే, మీదే పొలం? పంట అయితే బాగానే ఉంది. 30 సెంట్లకు వచ్చి కింటన్నరకు వస్తుంది. 30 సెంట్లు కింటన్నరకు. ఆదాయం బాగుందండి. ఆదాయం బాగుంది, కాకపోతే రేట్ లేదు. కాయ అంటే ఉన్నట్లో ఎక్కువ రేట్ పడుతుంది. కాయలు బాగా కొంటున్నారండి జంక్షన్ మార్కెట్ లోనే. మిగతా కాలం పక్కన మన కాయలే వెళ్ళిపోతున్నాయి. మిగతా వెరైటీలతో కన్నా ఇలాగే వెళ్ళిపోతుంది. ఓకే. తెలియజేస్తున్నారు. మీ పేరండి? సీను అండి. సీన్ గారు, ఏంటి పరిస్థితి? ఎలా ఉంది? కాయలు ఎలా ఉన్నాయి? బాగుందండి. సాగు చేయొచ్చు, మిగతా రైతు సోదరులకు బాగుందని చెప్పొచ్చు. రేట్ ప్రాబ్లం. ఓకే అండి.
రైతు సోదరులందరూ యువనేస్తం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం అండి. మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా వీడియో చూశారు. మీకు పార్సిల్ సౌకర్యం కూడా ఉంది. మీరు ఎవరన్నా కావాలి అనుకున్న వారు కింద స్క్రోలింగ్ లో నెంబర్ ఇస్తామండి, అన్నదాత సీడ్స్ వారిది. వారికి కాల్ చేస్తే మీరు మీకు ఒక మంచి మనకు అవకాశం ఇచ్చారు మన ఆంజనేయులు గారు. మీరు ఎవరైనా 2 కేజీలు కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఆయనే పెట్టుకుంటానని మనకు మాట ఇచ్చారు. మీరు 2 కేజీలు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు మెసేజ్ చేయాలి, లేదంటే స్క్రోలింగ్ లో వచ్చే నెంబర్కి కాల్ చేసినా కానీ మేము ఎక్కడికైనా పంపిస్తాం, ఆంధ్ర తెలంగాణలో. ధన్యవాదాలు, నమస్తే.